పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే వారంలో 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి విజయ్. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం సహకారం కోరనున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు విజయ్. అయితే తమిళనాడుకు అన్ని విధాల సహాయం చేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ముఖ్యమంత్రి విజయ్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రితో పాటుగా అటు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం, ఇటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు విజయ్. సో ప్రధానంగా హస్తిన్లో ఎవరెవరిని కలిసేటువంటి అవకాశం ఉండొచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టాక ఆయన ఢిల్లీ టూర్ పర్యటన దాదాపు ఖరారైంది. అయితే వచ్చే వారంలో ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారని మనకు కీలకంగా సమాచారం అందుతుంది. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో నేరుగా ప్రధానమంత్రి మోడీతోనూ తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో కూడా భేటీ కానున్నారని సమాచారం చూస్తే, మరొకటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా ఇచ్చిన మద్దతు లేఖతో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీతో కూడా ఆయన సుదీర్ఘంగా భేటీ అవుతారని సమాచారం చూస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా మోడీతో సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సహకరిస్తామంటే ఇప్పటికే మోడీ హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో భాగంగా తొలిసారి ముఖ్యమంత్రి తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఇక్కడ ప్రధానంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, తమిళనాడుకు సంబంధించిన నిర్మలా సీతారామన్తో కూడా ఆయన ఆర్థిక వ్యవహారంలో ఏదైతే ఆ నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన భేటీ అయి చర్చించిన సమాచారం ఇస్తే, మరొక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీ అవుతారని సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో విజయ్ నేరుగా తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా నీట్ పరీక్షను ఏకంగా రద్దు చేయాలంటూ గత ప్రభుత్వాలు కూడా తమిళనాడులో డిమాండ్ చేస్తే, ఆ నేపథ్యంలో భాగంగా విజయ్ నేరుగా నీటిని కూడా రద్దు చేయాలంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించారు. ఈ మొత్తం ఆసక్తి పరిణామాల మధ్య ఢిల్లీ పర్యటన కొనసాగింది. అయితే ఇక్కడ కేంద్ర మంత్రులు ఎవరెవరిని కలుస్తారా అనేది కూడా మనకు ఒక చర్చనీయాంశం ఉంది. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రధానమంత్రి మోడీ, అటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, తమిళనాడుకు సంబంధించిన నిర్మలా సీతారామన్తో ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల పైన కూడా విజయ్ సుదీర్ఘంగా చర్చిస్తారని ఒక సమాచారం ఇస్తుంది. మరోపక్క తనకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తాను అధికారంలోకి రావడానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంక మల్లికార్జున ఖర్గేతో కూడా ఆయన సమావేశం అవుతారని ఒక సమాచారం ఇస్తుంది. కమ్యూనిస్టులు కూడా ఎలాగో ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి, సో కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అట్ ద సేమ్ టైం రాష్ట్రం నుంచి కేవలం ముఖ్యమంత్రి హోదాలో పర్యటన నామమాత్రంగా ఉండే అవకాశం ఉంటుందా, లేదా పూర్తి స్థాయిలో ప్రతిపాదనలతో వెళ్ళనున్నారు విజయ్? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా విజయ్ ఢిల్లీ పర్యటనలో క్లియర్ గా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలతో ఆయన వెళ్ళనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గతంలో ఏదైతే కేంద్ర జాతీయ విద్యా విధానం ప్రకారం దాదాపు 4,000 కోట్ల రూపాయలు స్టాలిన్ ప్రభుత్వంలో నిధులు విడుదల చేయలేదు. ఆ నిధులకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు కేంద్రం నుంచి కేంద్రం అభివృద్ధి చేస్తాము, తమిళనాడుకు ఇతోధికంగా సహాయం చేస్తామంటూ విజయ్ ప్రమాణ స్వీకారంలో మోడీ హామీ ఇచ్చారు. విజయ్కి నేరుగా ప్రధానమంత్రి మోడీ చేసి అభినందన తెలియజేసే సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు అభివృద్ధికి తాము ఖచ్చితంగా అందిస్తామంటూ మోడీ ట్వీట్ చేసిన విధానం కూడా చూస్తాం. ఇక్కడ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు కూడా ఢిల్లీలో చర్చిస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇటీవలే శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న తర్వాత తొలిసారి అధికారిక హోదాలో తాను విజయ్ ఢిల్లీ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా పలు అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు, అభివృద్ధి, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు 2 కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే సిపిఐ-సిపిఎం నేతతో చర్చిస్తారు అనేది కూడా ఒక రాజకీయ ఊహాగానం వినిపిస్తుంది. కేవలం తన అధికారిక పర్యటనలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఏవైతే రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, వీటిపైన చర్చించనున్నారని ఒక సమాచారం ఇస్తుంది. ఢిల్లీ పర్యటనకు
ఇప్పటికే అధికారులు నేరుగా మోడీ అపాయింట్మెంట్ కోరారు, మోడీతో పాటు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరారని ఒక సమాచారం ఇస్తే ప్రస్తుతం ఈ వారంలో ఇప్పటికే సోనియా గాంధీ శస్త్రచికిత్స కోసం హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన పర్యటన వచ్చే వారానికి వాయిదా పడిందని మనకు సమాచారం ఇప్పించింది. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు నేరుగా ప్రధానమంత్రి మోడీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు కీలక మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు సంబంధించిన కీలక డేటాను వారికి సమర్పిస్తారు. అందులో భాగంగా నిధులు కూడా కోరతారంటూ ఇప్పటికే మనకు టీవీకి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమీద తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే వారంలో మొత్తం 2 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు విజయ్. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు సీఎం. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం సహకారం కోరనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతోనూ భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి. ప్రధానంగా రాష్ట్రానికి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తామని గతంలోని ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీ కూడా చాలా స్పష్టంగా ఉంది. మిత్రపక్షాలతో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు విజయ్. అయితే హస్తిన పర్యటనకు వెళ్లనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు, ఈ అన్ని అంశాలను కూడా కేంద్రం ముందు ప్రతిపాదనల రూపంలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలోనూ రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించి పలు అంశాలపైన ప్రధానమంత్రి ముందు కూడా ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా బాధ్యతలు స్వీకరించినటువంటి విజయ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఏ విధంగా నిధుల మంజూరుకు ప్రయత్నం చేయనున్నారు, కేంద్రం తమిళనాడు అభివృద్ధికి ఎంతవరకు భరోసా హామీ కల్పించబోతుంది అనేది మనము వేచి చూడాలి. అయితే ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంగా పర్యటన ఏ విధంగా సాగుతుంది అనే దానిపైన తమిళనాడు వ్యాప్తంగా ఆసక్తికరంగా మారుతుంది.